ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు నుంచి వచ్చే మే 1వ తేదీ వరకు, అంటే ఏప్రిల్ 25 నుంచి మే 1వ తేదీ వరకు ఈ వార ఫలాలు ఎలాగున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారికి పని విషయంలో మరి ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. అలాగే వార ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. అలాగే మరి కొన్ని రాసుల వారికి వ్యాపారంలో ఈ వారంలో నెమ్మదిగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఓపికగా పని చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే సమయం వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలంగా కూడా మారుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు చాలా బిజీగా ఉండబోతున్నారు. ప్రత్యేకించి మీరు ఇంటి నుండి పనిచేస్తుంటే ఈ వారం మీకు కొన్ని అదనపు బాధ్యతలు ఇవ్వవచ్చు. ఇక ఆరోగ్యపరంగా అన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండే సమయం ఇది. మరి ముందుగా మేషరాశి వారికి ఈ వారం పని విషయంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. వార ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారం నెమ్మదిగా పెరుగుతుంది. అయితే మీరు ఓపికగా పని చేయాలి. సమయం వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తాయి. ఈ వారం ఉద్యోగులకు చాలా బిజీగా ఉండబోతుంది. ప్రత్యేకించి మీరు ఇంటి నుండి పనిచేస్తూ ఉంటే ఈ వారం మీకు కొన్ని బాధ్యతలు పెరగవచ్చు. మీరు మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం బాగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వృషభ రాశి వారికి ఈ వారం చాలా సందర్భాల్లో గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ కాలంలో మీ ప్రియమైన వ్యక్తికి ఆరోగ్యం క్షీణించే సూచనలు కనిపిస్తున్నా. ఉద్యోగస్తులు ఈ కాలంలో కార్యాలయ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో చిన్న వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ వారం మీకు చాలా ఖరీదైనది. ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడం మంచిది. ఇక మిథున రాశి వారికి పని విషయంలో ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం అన్వేషించడానికి సమయం బాగా ఉన్నది, కానీ ప్రయత్నించండి. వ్యాపారులు అయితే ఈ వారం మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ తల్లి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఆమె ఆరోగ్యం ఇప్పటికీ బాగా లేకపోతే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి సరిపడా ఆదాయం కూడా లభిస్తుంది. ఇక అంతేకాదు మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం అలర్జీ వంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు బట్టల వ్యాపారి అయితే ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అదే సమయంలో హోటళ్లు లేదా రెస్టారెంట్లో పనిచేసే వారికి ఈ సమయం నిరాశాజనకంగా ఉండబోతుంది. ఈ వారంలో ఉద్యోగులు తమ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. లేకపోతే మీరు గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. మీ వ్యక్తిగత జీవితంలో ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య అయితే ఉండొచ్చు. మీరు తొందరపాట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటే వారితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ ప్రవర్తన మృదువుగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆగ్రహాన్ని కూడా మర్చిపోయి మీ ప్రియురాలికి అవకాశం ఇవ్వాలి. ఈ మానసికంగా బలంగా ఉండడానికి రోజు ధ్యానం చేయాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు ఉదయాన్నే నడకను ప్రారంభించడం మంచిది. ఇక సింహరాశి వారికి వారం వాతావరణంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు చిన్న విషయాలపై కుటుంబ సభ్యులతో విభేదించే అవకాశాలు కనిపిస్తూనే మీరు మీ ఇంటి శాంతిని కాపాడాలనుకుంటే ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. ఈ వారం విద్యార్థులకు విద్యలో ఏవైనా అడ్డంకులు ఉంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే త్వరలో మీ సమస్య పరిష్కారం లభిస్తుంది. మీరు మీ అధ్యయనాలను సరిగ్గా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఉన్నతాధికారులు సరైన సలహాలు అందుతాయి. ఈ కాలంలో మీరు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విజయవంతమవుతారు. వ్యాపారులు ఈ వారం లాభం పొందే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీరు రిటైల్ వ్యాపారి అయితే ఈ సమయాలు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ను వారానికి ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీకు గుండె జబ్బులు ఉంటే ఈ కాలంలో నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు. ఇక కన్యరాశి వారిలో ఉద్యోగులకి ఈ వారం కార్యాలయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. అంతేకాదు మీరు కోరుకున్న బదిలీ కూడా జరగబోతుంది. మరోవైపు ప్రైవేటు ఉద్యోగులపై ఎక్కువ పనిభారం ఉంటుంది. ఈ కాలంలో మీ యజమాని మీతో చాలా సంతోషంగా ఉండబోతారు. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. మీరు ఆస్తికి సంబంధించిన ఏదైనా ప్రయోజనాన్ని పొందవచ్చు.
మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించి పనిచేస్తూ ఉంటే ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు ఇంటి సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే వారం మధ్యలో మీ తమ్ముడు లేదా సోదరి ఆరోగ్యం గురించి మీ ఆందోళన పెరుగుతుంది. త్వరలో వారి ఆరోగ్యం మెరుగుపడవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు చల్లని పదార్థాలను తీసుకోకూడదు. ఇక తులారాశి. ఈ రాశి వారిలో మరియు వ్యాపారం చేసే వారిలో కొన్ని కొత్త మార్పులను ఎదుర్కోబోతున్నారు. గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా మీ పనులు పెండింగ్లో పడే అవకాశం ఉంది. అయితే మీరు సహనంతో పని చేయాలి. ఉద్యోగస్తులైతే సకాలంలో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో మీరు మీ ఏ పనిని అసంపూర్తిగా చేయకూడదు, లేకపోతే పెండింగ్ పనుల భారం పెరుగుతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అసంతృప్తిగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియురాలికి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో మీరు చాలా అలసటతో ఉంటారు. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. కొంతకాలంగా తండ్రితో మీ సంబంధం సరిగ్గా లేకపోతే ఈ కాలంలో మీ మధ్య ప్రతిదీ సాధారణంగా ఉండబోతుంది. పని గురించి మాట్లాడుతూ ఉంటే ఈ సమయంలో కార్యాలయంలో గానీ ఆఫీసులో గానీ ఈ వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ అన్ని పనులను పూర్తి విశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఇక వారం మధ్యలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఇక వ్యాపారులు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. వారం చివరిలో మీకు పెద్ద ఆర్థిక ప్రయోజనం కూడా దొరకవచ్చు. ఈ కాలంలో మీరు పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు సోమరితనం అనేది వదలడం మంచిది. ఉద్యోగస్తులు అయితే పురోగతి సాధించాలనుకుంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు శుభవార్తలు వింటారు. మీరు మీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వకపోవడం కూడా మంచిది. ఇక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఈ కాలంలో మీరు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండబోతుంది. మీరు పాత కుటుంబ అప్పులను కూడా వదిలించుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. ఈ కాలంలో మీరు ఇంటి సభ్యులకు తగినంత సమయం ఇవ్వగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మకర రాశి. మకర రాశి వారు వారం ప్రారంభంలో అకస్మాత్తుగా ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. మీ ఇంటి వెలుపల అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక వ్యాపారులు వార ప్రారంభంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉంటే మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ సమయంలో ఉపాధి ప్రజలకు సాధారణంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ పనులన్నింటినీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్లు రావచ్చు. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తూ ఉంటే సమస్యలు అయితే ఉండవు. మీ కుటుంబ జీవితం అసమ్మతిని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగులు అయితే కార్యాలయంలో సహోద్యోగులతో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. ఇది కాకుండా మీరు మీ రహస్య పనులు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఈ వారం వ్యాపార ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ తిరిగి ప్రారంభమైతే ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా మంచిగా ఉండబోతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, మీ పాత ఆస్తి ఏదైతే ఉందో అది ఈ కాలంలో అమ్మకానికి కూడా వెళ్ళవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ ఇంటి సభ్యుల్లో ప్రేమ ఐక్యత కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉండబోతుంది. ఈ వారంలో మీరు మీ పిల్లలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు ఈ కాలంలో ఎలాంటి సమస్యలు అయితే లేవు. మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ఇక మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగా ఉండబోతుంది. పని విషయంలో ఉపాధి ప్రజలైతే ఎవరు ఉన్నారు చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ వారంలో మీకు కావాల్సిన పనిని కేటాయించబడుతుంది. మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా పెద్ద ప్రోత్సాహాన్ని పొందుతారు. అలాగే మీ భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారికి ఇది కొత్త సవాలుగా ఉండబోతుంది. ఈ కాలంలో భాగస్వామితో పరస్పర చర్యలు ఉండడం వల్ల మీరు కొంత నష్టపోవచ్చు. అలాగే మీ వివాహ జీవితంలో పరిస్థితులు కొంత ఒత్తిడితో కూడుకుని ఉన్నాయి. మీ వివాహ జీవితం ఆనందంగా నిండి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే 12 రాశుల ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక పరిశీలన చేసుకుని జాతక బట్టి ముందుకు వెళ్ళగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.